ఇల్లాలి చేతిలో గరిటె ఉండాలి, కానీ దేశం కోసం అదే చేతుల్లో తుపాకీ గర్జించి పిరంగులు పెరితే ఆ దృశ్యాన్ని చూసి బ్రిటిష్ సామ్రాజ్యం నిలువునా వణికిపోతుందని వారు కలలో కూడా ఊహించలేదు. కథలోకి వెళ్తే 1943 జూలైలో సింగపూర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా యుద్ధరంగంలోకి దూకాలని, అపర ఝాన్సీ లక్ష్మీబాయిలా శత్రువులపై విరుచుకుపడాలని పిలుపునిచ్చారు. ఆయన గర్జనకు స్పందించి ఆగ్నేయ ఆసియాలోని రబ్బరు తోటలో పనిచేసే కూలీల నుంచి సాధారణ గృహిణుల వరకు వందలాది మంది మహిళలు ముందుకు వచ్చారు. అలా పుట్టిందే ఝాన్సీ రాణి రెజిమెంట్. డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్, లక్ష్మీ సెహగల్ నేతృత్వంలో సుమారు 850 మందికి పైగా మహిళలు ఈ విభాగంలో చేరారు. వీరు కేవలం నర్సులుగా సేవ చేయడమే కాదు, మగవారితో సమానంగా గెరిల్లా పోరాట పద్ధతుల్లో తుపాకులు మరియు కత్తులు పట్టడంలో కఠినమైన శిక్షణ పొందారు. బర్మాలోని భయంకరమైన అడవుల్లో సరైన సౌకర్యాలు లేకపోయినా, తిండి లేకపోయినా నేతాజీకి ఇచ్చిన మాట కోసం వారు మొక్కవోని ధైర్యంతో పోరాడారు. యుద్ధం చివరి దశలో బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టినప్పుడు నేతాజీ స్వయంగా వీరితో కలిసి కిలోమీటర్ల దూరం అడవుల్లో కాలినడకన నడిచారు. చరిత్రలో విస్మరించలేని విషయం ఏంటంటే, ఐఎన్ఏలోని ఇతర విభాగాల్లో కొందరు దారి తప్పినా ఈ మహిళల సైన్యంలో ఒక్కరంటే ఒక్కరు కూడా వెన్నుచూపలేదు లేదా బ్రిటిష్ వారికి లొంగిపోలేదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి భారతీయ నారీ శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రెజిమెంట్ కేవలం ఒక సైనిక విభాగం కాదు, అది భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళల అకుంఠిత దీక్షకు సజీవ సాక్ష్యం.